ఇప్పుడు జూబిలీస్ ఉప ఎన్నిక వస్తుంది అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయారు, ఓట్లు వస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? కాంగ్రెస్ కాంగ్రెస్. ఎందుకట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తే బెటర్? అటు నవీన్ యాదవ్ ఉన్నాడు, అజరుద్దీన్ ఉన్నాడు, కేసీఆర్ కూతురు విజయారెడ్డి కూడా టికెట్ కావాలంటుంది. ఎట్లా బెటర్? ఎవరికి ఇస్తే బెటర్? అభివృద్ధి ఇస్తే బెటర్. అంటే లాస్ట్ టైం రిపోర్ట్ చేసి ఓడిపోయాడు. అభివృద్ధి ఇస్తారు. ఏంటి మీ సమస్యలు ఏమున్నాయి గల్లీలో? ఏం గల్లీలా మొత్తం కచరా కచరా ఉంటుంది గల్లీలా. అంతేనా? చిక్కురొట్ట కొట్టేసారు రారు. అదే ఎట్లా మరి మీరు ఏం అడుగుతారు వచ్చినప్పుడు వాళ్ళు? ఎవరికి అంటే ఈ సమస్య తీర్చాలని అంటున్నారా? అడుగుతలేరా? వేరే అడుగుతలేరా? అంటే సమస్య ఉంది, మాకు సమస్య తీర్చాలని అడుగుతారు కదా వీళ్ళు. వీళ్ళు అడుగుతారు, మాకు ఎవరు లేరుగా. ఏం అడగాలి? ఎవరు కాదు. నీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తున్నాయా? ఏమీ లేదు. పింఛన్ ఇట్లా ఏం లేదు. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు లేదు. లేదా? ఆధార్ కార్డు ఉంది. రేషన్ కార్డు లేదా? రేషన్ కార్డు అప్లై చేసుకోలే మరి? చేసుకోలేదు. అదా రేషన్ కార్డు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదు. ఒక్కరికి ఇస్తారు అయినా కూడా. చెప్పు. అయితే మాగంటి గోపీనాథ్ చనిపోవడానికి కారణం మంత్రాలు చేశారు, బాణామతి చేశారు. అంటే శ్రీధర్రావు అని ఒక వ్యక్తి ఆడియో కాల్ ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. సో నిజంగానే మంత్రాలు ఉన్నాయా ఇప్పుడు? అయితే ఆయన ఏమంటుండంటే మాగంటి గోపీనాథ్ మంత్రాలు చేసి చంపినా నిన్ను కూడా మంత్రాలు చేసి చంపుతా అని చెప్పేసి కూడా ఒక ఆడియో వైరల్ అవుతుంది. సో ఉందా నిజంగానే మంత్రాలు చేస్తారు? అంత నమ్మకం లేదు దాని గురించి. మేడం, ఇప్పుడు మనం చూస్తున్నాం జూబిలీస్ ఉప ఎన్నిక రాబోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కొద్ది రోజులకి చనిపోయారు. సో వచ్చే ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంటే ఇప్పుడు వరకైతే ఆయన బాగానే చేశారు. అంత వెంగళరావు నగర్ అన్ని బొడబండ సైడ్ 3 అన్ని బాగానే చేశారు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇస్తే బెటర్? మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ కి ఇవ్వాలా, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వాలా, ఇంకెవరికి ఇస్తే బాగుంటుంది? వాళ్ళ వైఫ్ కి ఇస్తే బాగుంటుంది. అటు కాంగ్రెస్ ఎట్లుంటుంది? అంటే కాంగ్రెస్ నుంచి అజరుద్దీన్ ఉన్నారు, నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారు, కేసీఆర్ కూతురు విజయారెడ్డి కూడా పోటీ పడుతున్నారు. టికెట్ ఎట్లుంటుంది? నవీన్ కుమార్ యాదవ్ అయితే బాగానే చేస్తారు, వాళ్ళైతే బాగానే ఉంటది. కాకపోతే అంటే ఇంకా ఈ కాంగ్రెస్ తరఫున ఆయన వచ్చిన తర్వాత ఇంకేం చెయ్యట్లేదు వర్క్. అయితే ఏమి సమస్యలు ఏంటి? కాన్స్టిట్యూన్సీ సమస్యలు ఏమున్నాయి? సమస్యలు అంటే ఇండ్లు లేని వాళ్ళకి ఇంక ఇండ్లు ఇవ్వలేదు, ఏమి అభివృద్ధి కాలేదు. అవి ఇక్కడ ముఖ్యంగా వాటర్ సంబంధించి వర్షాకాలం అది తీవ్ర ఇబ్బంది పడుతుంది. అంతా డ్రైనేజ్ నిండిపోతుంటది. ఇక్కడ మొత్తం వెంగళరావు నగర్ మొత్తము డ్రైనేజే నిండుతుంది. ఇక్కడ అంటే మనము ట్యాంక్ కాడ ఇక్కడ ముందుకు వెళ్తే దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు? ఎవ్వరు ఏం తీసుకోవట్లేదు. మాకైతే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. ఎంత ప్రాబ్లం అవుతుందంటే అంత ప్రాబ్లం అవుతుంది. అయితే రీసెంట్ గా ఒక ఆడియో అయితే వైరల్ అవుతుంది. ఏంటంటే జూబిలీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను మంత్రాలు చేసి అంటే బాణామతి బ్లాక్ మ్యాజిక్ చేసి చంపిన ఒక వ్యక్తి అయితే మాట్లాడుతున్నారు. సో బ్లాక్ మ్యాజిక్ ఉందంటారా? తెలీదండి. అంటే ఈ రోజుల్లో పాసిబుల్ చెప్పలేము ఎవరికి. అవి జరుగుతున్నాయి, కాకపోతే చెప్పలేము. అంటే పల్లెటూరులో ఉంటది కానీ సిటీలలో కూడా పాసిబుల్ ఉంటున్నాయి. సిటీలో కూడా ఇక అక్కడి నుండి ఇక్కడికి ఏమన్నా ఇది ఉంటుందా? చేసేవాళ్ళు చేస్తే ఎదుగుతుంటే మరి చేయకుండా ఉంటారా ఎవరే కానీ? ఆయన అంతా ఎదిగిండు కదా, 3 times గెలిచిండు ఎమ్మెల్యేగా, అన్నిట్లలో అభివృద్ధి చెందిండు.